ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంతపూర్లో మొన్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ముగించుకొని తిరిగి వస్తున్నటువంటి రథాన్ని భద్రపరిచే సమయంలో ఎలక్ట్రికల్ వైర్స్ తగిలి అనుకోకుండా ప్రమాదవశాత్తు అక్కడికక్కడే 5గురు దుర్మరణం చెందారు. దీనికి కారణం కేవలం అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఎక్స్టెన్షన్ వైర్సే అనేది నిర్ధారించారు. దానిని దృష్టిలో ఉంచుకొని ఎన్నో జాగ్రత్తలు ఇప్పటికే పోలీస్ శాఖ నుండి ప్రజలకు వినిపిస్తున్నప్పటికీ కూడా, ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను తరలించే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కొనుగోలు చేసిన విగ్రహం తరలించే వాహనానికి సంబంధించి అన్ని వివరాలు కూడా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి పంపించాలంటూ కూడా, అలాగే మీరు ప్రయాణించే దారిలో కూడా ఈ ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, ఎక్స్టెన్షన్స్ వైర్స్ కానివ్వండి, వాటి పట్ల అప్రమత్తంగా లేకపోతే మాత్రం ఇలాంటి ప్రమాదాలు తప్పవని ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ నుంచి హెచ్చరికలు, సూచనలు వస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట హైదరాబాదులో పలు చోట్ల మొన్న జరిగిన బండ్లగూడ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని కానివ్వండి, ఏదేమైనా సరే రోజుకొక ఇన్సిడెంట్ బయటకు వస్తూనే ఉంది. విగ్రహాలు తరలించే విషయంలో ముఖ్యంగా వాటిని తరలిస్తున్నటువంటి యువకులు, లేకపోతే గణపతి యూనియన్ సంఘాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తలు వహించాల్సిందే. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మన బోర్బండ, రెహమత్ నగర్, అలాగే అమీర్పేట్, ఎల్లారెడ్డిగూడ పరిధిలోకి వస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏసీపీ మురళీకృష్ణ, సిఐ ప్రభాకర్, అలాగే బంజారాహిల్స్ ఏసీపీ సిఐ పోలీస్ ఉన్నతాధికారులతో పాటు జిహెచ్ఎంసి ఉన్నతాధికారి రజనీకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలో జరిగినటువంటి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఎక్స్టెన్షన్స్ వైర్స్, అలాగే కరెంటు తీగలు వేలాడుతూ, లేకపోతే ఎక్కువగా ఇరుకు ప్రాంతాలలో, రద్దీ ప్రాంతాలలో చూసుకొని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, మరే ఇంకా ప్రాణ నష్టాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు నిర్వహించామని చెప్పేసి ఏసీపీ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రెహమత్ నగర్లోని బంగారు మైసమ్మ ఏరియా, అలాగే యూసఫ్గూడ, గ్రీన్ బవాచి, ఎల్ఆర్ నగర్, అమీర్పేట, ఎల్లారెడ్డిగూడ తదితర ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ ఎక్స్టెన్షన్స్ వైర్స్, కరెంటు పోల్స్ ప్రమాదకర స్థాయిలో ఉన్నాయో వాటిని గుర్తించి జిహెచ్ఎంసి ఉన్నతాధికారి రజనీకాంత్ పర్యవేక్షణలో వీధిని, ప్రతి స్ట్రీట్ని తిరుగుతూ కాలినడకన ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వీరు చేసినటువంటి ఈ పనికి గాను ప్రజల నుంచి మంచి హర్షం అంటే స్పందన వ్యక్తం అవుతోంది. ప్రతి చోట్ల కూడా, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఉన్నతాధికారులు కానివ్వండి, అటు జిహెచ్ఎంసి, ఇటు పోలీస్ అధికారులు ఈ విధంగానే ముందస్తు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ప్రమాదాలకు చెక్ పెట్టిన వాళ్ళు అవుతారు. ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా ఉంటుందంటూ కూడా, అలాగే ఏసీపీ మురళీకృష్ణను ప్రజలందరూ కూడా కొనియాడే పరిస్థితి అనమాట. ఈ రెహమత్ నగర్ పరిధిలో కానివ్వండి, మధురానగర్ పరిధిలోకి వస్తున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా, ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పనులు ప్రతి నగరంలోనూ, ప్రతి ఏరియాలోనూ ముందే నిర్వహించగలిగితే, వీళ్ళు చేస్తున్నటువంటి స్పెషల్ డ్రైవ్ ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కూడా ఒక ఇన్స్పిరేషన్గా కూడా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్నతాధికారులకి ఒక మెసేజ్ రూపంలో ఇవ్వాలనుకున్నారు. వీళ్ళే మొదటిగా ఒక స్పెషల్ డ్రైవ్ని స్టార్ట్ చేశారు. మొత్తానికి రాబోయే వినాయక చవితి ఉత్సవాలను కూడా దృష్టిలో ఉంచుకొని ముందే ఎక్కడెక్కడైతే ప్రమాదకరమైనటువంటి ఎలక్ట్రికల్ పోల్స్, ఎక్స్టెన్షన్ వైర్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ తొలగించే పనిలోనూ, అలాగే ఇంటర్నెట్ కేబుల్ వ్యవస్థకు కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా కూడా ముందస్తుగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజంగా ఇది ఒక మంచి పని అని స్వాగతించాలి. ఎందుకనంటే మనిషి ప్రాణాలను పోయే దృష్టిలో ఉంచుకొని, ఆల్రెడీ జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని స్పెషల్ డ్రైవ్ అనే పేరుతో ఇట్లా బాధ్యతాయుతంగా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడం అనేది ఒక మామూలు విషయం కాదు. అలాంటిది హైదరాబాద్ లాంటి మహానగరంలో గణపతి నిమజ్జనానికి సంబంధించి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. విగ్రహాలు తరలించి మళ్ళీ ఆ విగ్రహాలు 9 రోజులు పూజలు అందుకొని నిమజ్జనం అయ్యేంత వరకు కూడా పోలీస్ అధికారులకి కంటి మీద కొలుకు ఉండదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇలా ప్రజల పట్ల ఆలోచించి ముందస్తు జాగ్రత్తలతో స్పెషల్ డ్రైవ్ అనే పేరుతో ఇలా వీధులు తిరుగుతూ ఈ ప్రమాదాలకు గురవుతున్నటువంటి ఎక్స్టెన్షన్స్ వైర్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ వైర్స్ కానివ్వండి అన్నిటినీ తొలగించి ఒక క్రమబద్ధంగా చేసే ప్రక్రియలో సక్సెస్ సాధించాలని, అలాగే ప్రతి నగరంలోనూ, ప్రతి ఏరియాలోనూ కూడా ఇలాంటి స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తే ఖచ్చితంగా ప్రమాదాలను పూర్తిగా
నిర్మూలించవచ్చు అనేది కోరుకుందాం. వర్షాకాలం కావడంతో కూడా పోలీసులు అలాగే ఉన్నతాధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద విగ్రహాలను తరలించే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. ఈ స్పెషల్ డ్రైవ్కి ప్రజల నుంచి మంచి స్పందనే వచ్చింది. ప్రజల ప్రాణాల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఆలోచించి తమ విధులను సక్రమంగా నిర్వహిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా అన్ని ముందస్తు జాగ్రత్తలు కల్పించిన వారు అవుతారని చెప్పేసి నగరంలోనూ లేకపోతే ఆయా ఏరియాలోనూ ఉన్నటువంటి ప్రజలు స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే చివరిగా ఐడిటీవీ తరపున వినాయక చవితి సెలబ్రేషన్స్కి ఏర్పాట్లు చేసుకున్నటువంటి ప్రతి మండపానికి కూడా ప్రతి కమిటీకి కూడా విగ్రహాలు తరలించే దగ్గర నుంచి మళ్ళీ తిరిగి విగ్రహాలను వినాయకుడిని నిమజ్జనం చేసే వరకు కూడా అన్ని జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా విగ్రహాలు తరలించే విషయంలోనే ఈ ప్రయాణం చేసే దారుల్లో ఎక్స్టెన్షన్ వైర్స్, కరెంటు తీగలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా మీరు ఇంటికి చేరే వరకు కూడా మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా మనం వినాయక చవితి జరుపుకుందాం, ఖచ్చితంగా ఆ స్వామి ఆశీర్వాదం పొందుదాం. కానీ అంతకుముందు మనం ప్రయాణించే దారిలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఎటువంటి ప్రమాదాలకు మనం తావివ్వని వాళ్ళు అవుతాము. విగ్రహాలు తరలించేవారు ఇక ముందునైనా సరే ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వాటిని తరలించాల్సిందిగా కూడా ఐడిటీ తరపున స్పెషల్ రిక్వెస్ట్. అలాగే వినాయక చవితి నిమజ్జనం అప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించండి. చక్కగా ఆ స్వామివారి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం.
ఇది ఈరోజు స్టోరీ. చూస్తూనే ఉండండి ఐడి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడి టీవీ ఛానల్.